కాళేశ్వరం మీద ఆదివారం చర్చ పెట్టారంటేనే ప్రభుత్వం కుట్ర కనపడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆరోపించారు. రిపోర్ట్లోని 650 పేజీల్లో ఉన్న ప్రతి పేజీకి సమాధానం చెప్తానన్నారు. కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ కు తనకి ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. ఇక ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని చెప్పారు. పారదర్శకంగా విచారణ జరగకపోతే అది చిత్తు కాగితంతో సమానమని కోర్టులు చెప్పాయని ఆయన గుర్తు చేశారు. ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమైతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం 8B 8C ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం. అది ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్ళారు, ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్ళారు. ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ వరీ. అయితే అధ్యక్ష, సరే ఆ విషయం కోర్టులో ఉంది. 3 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది. మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో, ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో, దీంట్లో సత్తా లేదు, దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు. కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా, ఈలోపు అది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్ర ఏందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది అధ్యక్ష.